సోమవారం శివుడిని పూజ చేసి అభిషేకం చేస్తే అందుకు ఫలితం తప్పకుండా దక్కుతుందని భక్తులు నమ్ముతారు. అసలు సోమవారం ఎందుకు పూజించాలో తెలుసా? సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని, సమస్యల నుంచి గట్టెక్కిస్తాడని నమ్ముతారు. అసలు సోమవారానికి శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా? దీని వెనుక చిన్న కథ ఉందనే పురాణాలు చెబుతున్నాయి. సోమ్ అంటే చంద్రుడు అని అర్థం. దక్షరాజు పెట్టిన శాపం నుంచి శివుడు చంద్రుడిని కాపాడుతాడు. అందుకే శివుడిని సోమనాథుడని పిలుస్తారు. ఏమిటి ఆ శాపం? దక్షరాజు తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. ఈ 27 మంది భార్యల్ని 27 నక్షత్రాలుగా సూచిస్తారు. చంద్రుడికి అందరిలో కంటే రోహిణి అంటే ఎక్కువ ఇష్టం. ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు. చంద్రుడు తమను పట్టించుకోవడం లేదని మిగిలిన భార్యలు తమ తండ్రి దక్షుడి వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. కుమార్తెల బాధ విన్న దక్షరాజు మిగిలిన వారిని కూడా రోహిణితో సమానంగా చూసుకోమని చంద్రుడితో చెబుతాడు. కానీ చంద్రుడు తన తీరు మార్చుకోకపోయేసరికి దక్షుడు ఆగ్రహించి శపిస్తాడు. దక్షుడి శాపం వల్ల చంద్రుడు క్రమక్రమంగా పరిమాణం తగ్గిపోతూ తన ప్రభను కోల్పోవడం జరిగింది. తన ఉనికికే ప్రమాదం వచ్చిందని అర్థం చేసుకున్న చంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడు. చంద్రుడి మొర ఆలకించిన బ్రహ్మ ఒక సలహా ఇచ్చాడు. ఈ సమస్య నుంచి శివుడు మాత్రమే బయటపడేయగలడని చెబుతాడు. ఆయన్ని ప్రార్థించమని సలహా ఇస్తాడు. బ్రహ్మ సూచనల మేరకు చంద్రుడు శివుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా చంద్రుడు అన్నింటినీ తట్టుకుంటూ శివుడు ప్రసన్నమయ్యే వరకు పూజించాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. అలా అమావాస్య, పౌర్ణమి వచ్చాయి. దక్షుడు పెట్టిన శాపం గురించి చంద్రుడు శివుడికి చెప్పుకుంటాడు. తిరిగి తన శక్తి పొందే వరం ప్రసాదిస్తాడు. కానీ అప్పటికే దక్ష మహారాజు పెట్టిన శాపం వల్ల చంద్రుడు తన ప్రభను కోల్పోయాడు. దీంతో ప్రతి మాసంలో 15 రోజులు ప్రభని కోల్పోతూ పరిమాణం తగ్గుతూ అమావాస్యగా కనిపించాడు. ఆ తర్వాత 15 రోజులు తిరిగి తన ప్రభను పరిమాణాన్ని పొందుకుంటాడని పరమశివుడు వరమిస్తాడు. అలా అమావాస్య, పౌర్ణమి వచ్చాయని కథ చెబుతారు. సోమవారం అందుకే ఇష్టం. చంద్రుడిని సోముడు అని కూడా పిలుస్తారు. దక్షుడి శాపం నుంచి చంద్రుడిని రక్షించినందుకు గాను పరమశివుడిని చంద్రశేఖరుడు, సోమనాథుడు అని కూడా పిలుస్తారు. ఈ కారణం వల్ల సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తారు. అలా చేస్తే మన కష్టాల నుంచి గట్టెక్కించి తిరిగి సంతోషం ప్రసాదిస్తాడనే నమ్మకంతో భక్తులు పూజిస్తారు.